నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీకాకుళంలో ఉన్నాం. టైం 5:26 అవుతుంది. ర్యాపిడో చేద్దామని వచ్చాను అనమాట. సో ఒకసారి ఆన్ చేసి చూద్దాం. 5:26 అయింది. ఈరోజు సాటర్డే 18th జూలై. ఛార్జింగ్ రాత్రి పెట్టాను ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర. 92 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. డ్యూటీ ఆన్. వెల్కమ్ టు శ్రీకాకుళం. యువర్ రిజిస్టర్డ్ సిటీ is విజయనగరం. You are in Srikakulam. Now you can earn here. Okay. Start earning. City changed successfully. Okay. Done. యో ఆర్డర్ వస్తే వెళ్దాం. ఆర్డర్ వస్తుందని నాకైతే నమ్మకం లేదు. శ్రీకాకుళంలో ఎక్కువ ఆర్డర్లు ఉండవని చెప్పారు. చూద్దాం, ట్రై చేద్దాం. ఒక్క ఆర్డర్ వచ్చినా శ్రీకాకుళంలో ర్యాపిడో చేసామని ఉంటుంది. శ్రీకాకుళం బస్ స్టాండ్. ఫ్రెండ్స్, రైడ్ వచ్చింది. ఎక్కడికో పవన్ అంట, జిల్లా పరిషత్ ఏరియా అంట. ఎక్కడున్నాడో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాడేమో, అదో బాధ. ఓకే ఫ్రెండ్స్, అలాగే వెళ్ళిపోదాం. జిల్లా పరిషత్ ఏరియా అంట. వచ్చాం మనం. నేను వైజాగ్ నుండి వచ్చాను. శ్రీకాకుళంలో ఫస్ట్ రైడ్ 0560. ఓకే, మీరు చెప్తే నేను ఆడ తీసుకెళ్ళిపోతాను, సరేనా? ఫ్రెండ్స్, ఫస్ట్ రైడ్ 34 రూపీస్, యాక్చువల్గా 55 రూపీస్. అతను రాంగ్ లొకేషన్ పెట్టాడు. బస్ స్టాండ్లో డ్రాప్ చేయమన్నాడు, రాంగ్ లొకేషన్లో ఎట్టి. సో డ్రాప్ చేస్తాం. ఫస్ట్ రైడ్ కంప్లీటెడ్ ఇన్ శ్రీకాకుళం. ఓకే, 33 రూపీస్ ఇన్ శ్రీకాకుళం బలగా. దిస్ ఈజ్ శ్రీకాకుళం మ్యాప్ ఫ్రెండ్స్. ఓకే, #ర్యాపిడో మ్యాన్. ఫ్రెండ్స్, నిన్న ఛార్జింగ్ స్టేషన్ దగ్గర 17% ఛార్జింగ్ నుండి 77% ఛార్జింగ్ వరకు ఎక్కించాము. 66 రూపీస్ ఛార్జ్ చేసింది. 66 రూపీస్ అంటే మనం ఒక 45 మినిట్స్, అంటే 9:15కి స్టార్ట్ చేసాం, 10 కల్లా అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంది ఛార్జింగ్ అనేది, ఫాస్ట్ ఛార్జింగ్. సో 66 రూపాయలు ఛార్జ్ చేసింది అనమాట. చాలా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే. అసలు మనకి టైం చాలా సేవ్ అవుతుంది. మనీ నిమిషానికి రూపాయి తీసుకుంటుంది, కానీ చాలా సేవ్ అవుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మాత్రం. ఇంటి దగ్గర అయితే 7 గంటలు అలా ఛార్జింగ్ పెట్టాలి, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిన్న ఆఫ్టర్నూన్ కూడా పెట్టాను. నిన్న ఆఫ్టర్నూన్ అయితే 23 రూపీస్ ఛార్జ్ చేసింది. కస్టమర్ని డ్రాప్ చేసి ఫస్ట్ రైడ్ వేసి దగ్గర 5:37కి, ఇప్పుడు 6:17, అంటే 40 మినిట్స్ అయిపోతుంది. 40 మినిట్స్ నుండి వెయిటింగ్ ఫ్రెండ్స్. 8 o'clock వరకు చూస్తాను. తర్వాత రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసి హాస్టల్కి వెళ్ళి రెడీ అయిపోయి వైజాగ్ వచ్చేస్తాను ఫ్రెండ్స్. వైజాగ్ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్. 6:30 అయింది. ఆ ఒక రైడే అలాగే వేసాం. వెయిటింగ్ కస్టమర్స్ కోసం. నెక్స్ట్ రైడ్ ఫ్రెండ్స్, సెకండ్ది. ఓకే. శ్రీకాకుళంలో 2 రైడ్లు వచ్చాయి. ఒక రైడ్ ఏమో 30 రూపీస్, ఇంకో రైడ్ 20 రూపీస్. ఓకే, టోటల్గా మనం 54 ఎర్న్ చేసాం. వ్యాలెట్ బ్యాలెన్స్ 2646 రూపీస్. ర్యాపిడో 2 రైడ్లు చేసిన తర్వాత రూమ్కి వచ్చాను, రెడీ అయిపోయాను, స్నానం చేశాను, ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఎక్కడైనా వాటర్ వాషింగ్ ఉంటే వాటర్ సర్వీసింగ్ చేయిస్తాను. 7కి ఆపేసాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం, రైడ్లు వస్తే వేద్దాం. 2 వడ 40 రూపాయలు. టైం 8 అయింది. ఛార్జింగ్ 79 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఎంత 63% అంత ఉంది. సో ఇక్కడ చూపించడం 79 చూపిస్తుంది. 3070 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఓకే, సో వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను. ర్యాపిడో రైడ్స్ లేవు, తర్వాత టెంపుల్స్ కూడా ఇంకేం లేవు, ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ లేవు శ్రీకాకుళంలో. సో వెళ్ళిపోతున్నాను అనమాట. మార్నింగ్ అంటే మధురవాడ దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాను.
మధురవాడ కార్ షెడ్ దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. వీడియో అప్లోడ్ చేయలేదు, వీడియో ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేయాలి వైఫై యూజ్ చేసి. ఇక్కడ వైఫై అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. 1.5 డే అయితే స్పెండ్ చేసాం శ్రీకాకుళంలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్. బాయ్ బాయ్ శ్రీకాకుళం, బాయ్ బాయ్ శ్రీకాకుళం, బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, ఇది ర్యాపిడో శ్రీకాకుళం బార్డర్. ఓకే, మనం కరెక్ట్గా బార్డర్కి దగ్గరలో ఉన్నాము. ఈ బార్డర్ దాటిన తర్వాత డ్యూటీ స్టార్ట్ చేద్దాం, డ్యూటీ ఆపేసి. అది విజయనగరం బార్డర్ వస్తుందా రాదా అన్నది చెక్ చేద్దాం సరదాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రణస్థలంలో ఉన్నాను, ఇది శ్రీకాకుళం. లొకేషన్ ఈజ్ నాట్ సర్వీసబుల్ ఫర్ యూ. కరెక్ట్గా బార్డర్ దగ్గర ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎక్కడో చూద్దాం. యువర్ లొకేషన్ ఈజ్ అవుట్ సైడ్ శ్రీకాకుళం సిటీ లిమిట్, సో గో టు డ్యూటీ ఆన్ చేయడానికి అవ్వలేదు, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. దెర్ ఈజ్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ శ్రీకాకుళం. ఇస్కాన్ టెంపుల్, శ్రీకాకుళం ఇస్కాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను, కిందనే ఉంది. ఫస్ట్ ఈ బొట్టు కోసం పైన టెంపుల్కి వెళ్ళాను, ఇస్కాన్ టెంపుల్కి. చాలా చాలా బాగుంది టెంపుల్, మీరు కూడా విజిట్ చేయండి. శ్రీకాకుళంలో 4 టెంపుల్స్ విజిట్ చేశాను. మనం శ్రీకాకుళం నుండి మళ్ళీ విజయనగరం షిఫ్ట్ అయ్యాం. చేంజింగ్ యువర్ సిటీ, సో స్టార్ట్ బ్యూటీ. దిస్ ఈజ్ పైడి భీమవరం, దిస్ ఈజ్ విజయనగరం మ్యాప్. విజయనగరంలో 6 ఆర్డర్స్ కంప్లీట్ చేసాం. నేను గోటు ఏరియా యాక్టివేట్ చేశాను భోగాపురంకి. అక్కడ ఎయిర్పోర్ట్కి ఎవరన్నా ర్యాపిడోలో వెళ్తే అని చెప్పేసి చేశాను అనమాట. చూద్దాం వస్తుందో లేదో. విజయనగరంలో 6 ఆర్డర్లు వేసాం, దగ్గర 200-250 అంత ఎర్న్ చేసాం. ఇంకా ఈ రూట్ మ్యాప్ మళ్ళీ చూడకపోవచ్చు, నేను ఎప్పుడు చూస్తానో తెలీదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ అయినంత వరకు మళ్ళీ విజయనగరం వచ్చేది ఉండదు. శ్రీకాకుళం అయిపోయింది, విజయనగరం అయిపోయింది, వైజాగ్ కూడా అయిపోయింది. వైజాగ్ ఈ వారం ఉండి చలో విజయవాడ అటువైపు వెళ్ళిపోతాను. సో ఇది ఆనందపురం దగ్గర గోకార్టింగ్ దగ్గర ఉన్న యాదర్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్. సో ఛార్జింగ్ ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఛార్జింగ్ ఎలాగా అయిపోయింది, ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వస్తుంది, 10% కూడా లేదు ఛార్జింగ్. నాట్ ఛార్జింగ్, మరే ఛార్జింగ్ కావాలరా, ఛార్జింగ్ పెట్టరా. ఛార్జింగ్ ఎక్కుతుంది 19%. సో 4 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్. సో హ్యాపీగా వచ్చి పెట్టుకోవచ్చు అనమాట. 1, 2, 3, 4 ఉన్నాయి యాత్రవే. హ్యాపీ. ఇంకా టాటావి కూడా ఉన్నాయి, ఛార్జింగ్ జోను, నైస్. కార్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, నైస్. ఇక్కడ గోకార్టింగ్లో కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత బుజ్జిని చూడడానికి ఇక్కడికి వచ్చాం. నేను, రియానా, పండు వచ్చాం. ఫొటోస్ ఉంటాయి. %70 ఎక్కింది, చాలు ఇంకా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆపేసాను. అమౌంట్ ఎంత కట్టిందో తర్వాత చెప్తాను. బాయ్ బాయ్, ఇంటికి వెళ్ళిపోతున్నాను. టైం 11:53 అయింది. బాయ్ బాయ్.